హలో గైస్, ఇది వచ్చేసి టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అనమాట, ఎల్జీ కంపెనీది. ఇది వచ్చేసి వాటర్ ప్రాబ్లం అనమాట, వాటర్ లీకేజ్, రన్నింగ్లో వాటర్ లీకేజ్ అవుతుంది. సరే ఒకసారి ఇది ఆన్ చేసి ప్రోగ్రామింగ్ అంతా కరెక్ట్గానే ఉంది. ఓకే, ఇది వచ్చేసి బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేశాను. వాటర్ లీకేజ్ అన్నారు కాబట్టి బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసి వాటర్ పోసుకున్నాం. ఇందులో వాటర్ వచ్చేసి 2 బకెట్లు పోసాను అనమాట. 2 బకెట్లు పోసి వెనమాల వాటర్ లీకేజ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూడొచ్చు మీరు, వాటర్ అనేది లైట్గా లీక్ అవుతున్నట్టుంది. ఇంకా ఇంకో బకెట్ కూడా పోసాను, 2వ బకెట్ అది. చూడొచ్చు, ఒకసారి మీకు చూపిస్తా చూడండి. స్కూల్లో అయితే కొంచెం నక్కాను, ఎందుకంటే రన్నింగ్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం డ్రైన్ మోటార్ ఆన్ అవుతుంది. దానికోసం కొంచెం లాగాను అనమాట. వాటర్ లీకేజ్ చూడొచ్చు మీరు, దారుగా పడుతుంది. సరే, ఇది వచ్చేసి మొత్తం డ్రమ్ములో ఫుల్గా డస్ట్ పట్టేసింది. ఫస్ట్ ఫుల్ సర్వీసింగ్ చేయాలి, అంటే వాషింగ్ మెషిన్ మొత్తం ఓపెన్ చేసేయాలి. ఓకే, మొత్తం ఫస్ట్ స్క్రూలు అన్నీ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత పై బానెట్ మొత్తం తీసేయాలన్నమాట. నార్మల్ సెన్సార్, ప్రెజర్ సెన్సార్లు, అలాగే ఇన్లెట్ వాల్ ఇవన్నీ ఓపెన్ చేసేయాలి. కనెక్షన్లు మొత్తం తీసేయాలన్నమాట పై. అలాగే కింద స్క్రూలు కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోవాలి. జాగ్రత్తగా స్క్రూలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని మొత్తం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ప్రెజర్ పైప్ ఇవన్నీ మొత్తం తీసేయండి. ఓకే గైస్, మన ఛానల్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ముందు మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఓకే, పై ప్యానల్ మొత్తం ఓపెన్ చేసాను. చూడొచ్చు మీరు వాషింగ్ మెషిన్ లోపల అన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇది చూడొచ్చు మీరు, పై పీసీబీ బోర్డు కూడా నేను పీకేస్తున్నాను. ఫస్ట్ ఈ కనెక్షన్ తీసేటప్పుడు ఒకసారి ఫోటో తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ పిన్లు ఎక్కడ ఉంటే మళ్ళీ మర్చిపోతాం అనమాట. అందుకోసం ఫోటో తీసుకొని తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వైర్స్ కూడా మొత్తం పీకేసుకొని కిందకి మొత్తం జాగ్రత్తగా తీసేసుకోవాలి. అలాగే కెపాసిటర్, వైర్లు, జాయింట్లు అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. నేను వచ్చేసి కెపాసిటర్ స్క్రూ ఓపెన్ చేస్తాను అనమాట. వాషింగ్ మెషిన్ మోటార్, వాష్ మోటార్ది. ఓకే, మీరు డ్రమ్ పీకేస్తాను. చాలా బరువు మాత్రం ఉంటుంది, జాగ్రత్తగా తీయాలి అన్నమాట. పట్టుకొని తీయాలి. ఒకరికైనా వచ్చిందిలే కానీ కష్టం అన్నమాట, వాషింగ్ మెషిన్ కొనుక్కోబెట్టి తీయాలి. ఓకే, మొత్తం ఫుల్ డ్రమ్ సర్వీసింగ్ చేయాలి. చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేయాలి. చూపిస్తా మీకు, డ్రమ్ ఓపెన్ చేసి ఎలా ఎంత డస్ట్ ఉంటుందో. డస్ట్ అడ్డం పడి కింద అవుట్లెట్ వాళ్ళకి డ్రైన్ పైప్ అంటారు దాన్ని. ఆ డ్రైన్ పైప్ కింద లబ్బర్ ఉంటుంది అనమాట. లబ్బర్కి కింద డస్ట్ అన్నది పేరుకొని వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. డ్రమ్ క్లీనింగ్ చేసిన తర్వాత వీలైతే డ్రైన్ పైపు లబ్బర్ ఉంటుంది కదా, లబ్బర్ కూడా మార్చడానికి ట్రై చేయండి. ఎందుకంటే లబ్బర్ అనేది హార్డ్ అయిపోయి ఉంటుంది అనమాట. అందుకోసం లబ్బర్ కూడా మార్చుకుంటే మంచిది. ఓకే గైస్, నేనైతే యాసిడ్తో వాటర్ జట్టు పంపు లేదనమాట, అందుకని మామూలుగా కడిగేస్తాను యాసిడ్ వేసేసి. ఫుల్గా గీకేసి మొత్తం డ్రమ్ మొత్తం క్లీన్ చేసాను అనమాట. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎండబెట్టుకుని 1 గంట సేపు ఆరబెట్టి తర్వాత ఎట్ట ఉందో అట్లా బిగిచ్చేసి, ఎందుకంటే నైట్ టైం అయిపోయింది, వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి. వాషింగ్ మెషిన్ ఫిక్స్ చేసే వీడియో నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి వీడియో సరిగ్గా క్లారిటీ లేదు. ఓకే గైస్, ఇదంతా ఫిక్స్ చేసేసాను. ఎలా తీసారు అంతా ఒట్టిదే ఉండదు అనమాట, అంతా సింపుల్గా బిగిచ్చేయచ్చు. ఓకే గైస్, ఇంకేమైనా వస్తువులు రిపేర్ చేయాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. అలాగే ప్రెజర్ సెన్సార్ అనమాట, డ్రైన్ మోటార్ అనమాట. వాటర్ లీకేజ్ ప్రాబ్లం అయితే మహానుభావులు వీటిని మార్చేయాలన్నమాట. వాటర్ లీకేజ్ ప్రాబ్లం అంటే ముందుగా మనం చూసుకోవాల్సిందే డ్రైన్ మోటార్ లబ్బర్ అనమాట. వాటిని చెక్ చేయాలి కానీ ముందుగానే వీటిని మార్చేయాలన్నమాట మహానుభావులు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.